హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి కోకోనట్ రైస్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుందాం. మినప్పప్పు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ 3 ఎండుమిర్చి వేసుకుందాము. 3 పచ్చిమిర్చి అండి, స్పైసీ కోసం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అదిరిపోతుంది. సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ కొబ్బరి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, కొబ్బరి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాము, సాల్ట్ అది సరిపోయిందో లేదో. ఓకే అండి, బాగా సరిపోయింది నాకైతే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, చూసారు కదా, కోకోనట్ రైస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.